ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిని ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. లోకము అనగా మానవాళి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు ప్రభు అయిన యేసు లోకములోనికి వచ్చే 2 సందర్భాలను చూడవచ్చు. ఒకటి ఆయన గత కాలములో వచ్చినది, రెండవది రాబోయే కాలంలో ఆయన రాకడ. ప్రభు అయిన యేసు ఆయన మొదటి రాకడను దేహధారి అయిన విషయంలో జరిగినదిగా పరిగణించవచ్చు. ఆయన ఈ లోకములోని మనుష్యులకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ వారి కొరకు రక్షణకర్తగా వచ్చాడు. శిలువ బలియాగము ద్వారా కేవలము విశ్వాసము ద్వారా ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా చేశాడు. ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారికి ప్రభువు తన 2వ రాకడలో న్యాయము తీర్చబోతున్నాడు. ప్రభువు మానవులను ప్రేమిస్తున్నాడు, అందుచేతనే వారికి రక్షణ అనుగ్రహించుటకు వచ్చాడు. అయితే ఆయన 2వసారి త్వరగా వచ్చి న్యాయము తీర్చబోచున్నాడు. ఆయనను మీరు ఎలాగూ చూడవలనని అనుకుంటున్నారు? రక్షణకర్తగానా లేక న్యాయాధిపతిగానా?